My name is Suresh, working in the UK as a Band 6 Senior CT MRI radiographer. అండ్ మన తెలుగు వాళ్ళని గైడ్ చేసి వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ కంట్రీస్ యూకే కెనడా లాంటి కంట్రీస్లో జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట, గైడెన్స్ వీడియోస్. మన వాళ్ళకి చాలామందికి యూకే కెనడా లాంటి కంట్రీస్లో జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం, చాలా ప్రాసెస్ ఉంటుంది, దానికి చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. అది ఇది అని మిస్గైడెన్స్ వల్లనో లేకపోతే వేరే వేరే అపోహాల వల్ల చాలా కష్టం అనుకుంటారు. సో అంత కష్టమేమి ఉండదు, మీరు సింపుల్గా జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను మీకు, యూకేలో రేడియోగ్రాఫర్గా కానీ, ఫిజియోథెరపిస్ట్గా కానీ, ల్యాబ్ టెక్నీషియన్గా కానీ జాబ్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ మీరు హెచ్సిపిసి అని ఒక హెల్త్ కేర్ బోర్డు ఉంటుంది, దానిలో రిజిస్టర్ అవ్వాలి. దానిలో రిజిస్టర్ అయ్యాక మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మనకు జాబ్స్కి అప్లై చేసుకుంటాం. జాబ్స్కి అప్లై చేసుకున్నాక ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఇంటర్వ్యూస్ మనం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూస్కి కష్టపడి ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే నీకు ఇంటర్వ్యూ క్లియర్ అయిపోగానే నీకు ఆఫర్ లెటర్ పంపిస్తారు. ఇంకా నీకు ఆఫర్ లెటర్లో ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి ఉంటారు, శాలరీ పర్ మంత్ ఎంత అండ్ నీ అపాయింట్మెంట్ డేట్ ఎప్పుడు. సో ప్రతి ఒక్కటి ఆఫర్ లెటర్లో ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ప్రతి ఒక్కటి ఆఫర్ లెటర్లో మెన్షన్ చేస్తారు. తర్వాత ఆఫర్ లెటర్ వచ్చి కొన్ని రోజుల తర్వాత మనకు సిఓఎస్ పంపిస్తారు వాళ్ళు. సిఓఎస్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనమాట. సో ఆ లెటర్ తీసుకొని మనము ఇక్కడ వీసాకి అప్లై చేసుకోవాలి. సో ఈ వీసా అప్లై చేసుకున్నాక మనకు వీసా వచ్చింది అంటే, ఒకవేళ మనకు హాస్పిటల్ వాళ్ళే కనుక టికెట్స్ ప్రొవైడ్ చేసే పని అయితే వాళ్ళు మనకు టికెట్స్, ఏరోప్లేన్ టికెట్స్ మనకు మెయిల్ చేస్తారు. లేదంటే మనమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు పంపించకపోతే. వీసాకి ఎలా అప్లై చేయాలి, సిఓఎస్ అంటే ఏంటి, అది మనకు ఇంటర్వ్యూ అయిన ఇన్ని రోజుల తర్వాత మనకు వస్తుంది, మనకు మెయిల్ చేస్తారా లేదా, అవన్నీ నేను తర్వాత క్లియర్గా వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని గురించి ఏం వర్రీ అవ్వద్దు. సో కమింగ్ టు ద టాపిక్, మనం హెచ్సిపిసికి అప్లై చేసినప్పుడు హెచ్సిపిసి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కొన్ని సెక్షన్స్ దగ్గర అఫిషియల్ మెయిల్ ఐడి మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నార్మల్ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో అఫిషియల్ మెయిల్ ఐడి అంటే ఏంటి, అఫిషియల్ మెయిల్ ఐడికి నార్మల్ మెయిల్ ఐడికి మధ్య డిఫరెన్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సురేష్ కర్లపూడి 1996@gmail.com ఇది ఒక నార్మల్ మెయిల్ ఐడి. అండ్ ఇండియన్ ర్యాడ్టెక్ ఇన్ యూకే 1@gmail.com సో ఇది ఒక నార్మల్ మెయిల్ ఐడి. సింపుల్గా చెప్పాలి అంటే మనం యూజ్ చేసే ప్రతి ఒక్కటి నార్మల్ మెయిల్ ఐడీసే. సో అవి సింపుల్గా మనము ఏమి అమౌంట్ పెట్టకుండా గూగుల్లోకి వెళ్ళిపోయి సైన్ అప్ అయిపోయి సింపుల్గా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అది నార్మల్ మెయిల్ ఐడి. అండ్ అఫిషియల్ మెయిల్ ఐడి అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, principal@medicalcollege.com లేదా international@hcpc.organize. సో ఇలా ఉంటుందన్నమాట అఫిషియల్ మెయిల్ ఐడీస్ అంటే. ఇక్కడ చివరిలో @gmail.com అని రాదు, వాళ్ళ కంపెనీ నేమ్, వాళ్ళ డొమైన్ నేమ్స్ వస్తాయి. సో అది అఫిషియల్ మెయిల్ అడ్రస్ అనమాట. సో ఈ అఫిషియల్ మెయిల్ అడ్రస్ అంటే వాళ్ళు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అవి ఎలా అంటే మనకు కొంచెం అమౌంట్ పెట్టి కొనుక్కుంటారు ఈ అఫిషియల్ ఈమెయిల్ అడ్రస్. ఇది ఎక్కువగా బిజినెస్ మ్యాన్స్, కొన్ని ఆర్గనైజేషన్స్, హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ కానీ, కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఈ అఫిషియల్ మెయిల్ని పర్చేస్ చేసుకొని వాళ్ళ కంపెనీ కోసం యూజ్ చేసుకుంటారు. ఎందుకు అఫిషియల్ మెయిల్ ఐడి ఇవ్వాలి అంటే, వాళ్ళు మన కాలేజ్కి, మన కరెంట్ వర్కింగ్ ప్లేస్కి అండ్ రిజిస్ట్రేషన్ బోర్డుకి ఈ మూడిటికి వెరిఫికేషన్ మెయిల్స్ పంపిస్తారు. సో ఈ వెరిఫికేషన్ మెయిల్స్కి మన గురించి, మన క్యారెక్టర్ని సర్టిఫై చేస్తూ మనం మంచి వాళ్ళం అనేసి వాళ్ళు మంచిగా రిప్లై ఇవ్వాలన్నమాట. సో దానికోసమని వాళ్ళు అఫిషియల్ మెయిల్ ఐడి అడుగుతారనమాట. నార్మల్ మెయిల్ ఐడి ఇస్తే మన గురించి మనమే రిప్లై ఇచ్చుకొని ఫ్రాడ్ చేస్తామని వాళ్ళకు కొంచెం భయం అన్నమాట. అందుకే అఫిషియల్ మెయిల్ ఐడి అడుగుతారు. సో అఫిషియల్ మెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. సో ఫస్ట్ సెక్షన్ 2 అనమాట, క్వాలిఫికేషన్ ఇన్ రెలవెంట్ ప్రొఫెషన్. అంటే ఇది మన కాలేజ్ మెయిల్ ఐడి అనమాట. మన కోర్స్ ఎక్కడైతే చేసుంటామో ఆ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. సో అది అఫిషియల్ మెయిల్ ఐడి అయి ఉంటుంది. మీ ప్రిన్సిపల్ది కానీ లేదంటే మీ కాలేజ్ మొత్తానికి, యూనివర్సిటీ మొత్తానికి ఒక అఫిషియల్ మెయిల్ ఐడి ఉంటుంది. సో అది ఇవ్వండి, అది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ అది మీరు ఒకసారి కనుక్కోండి, అది ఆ అఫిషియల్ మెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు అది ప్రజెంట్ యూజ్ చేస్తున్నారా లేదా.
సో, వాళ్ళు కన్వర్జేషన్స్ కోసం ఆ మెయిల్ ఐడీ యూజ్ చేస్తున్నారా లేదా? యూసేజ్‌లో ఉన్న మెయిల్ ఐడీ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే యూసేజ్‌లో లేని మెయిల్ ఐడీకి వాళ్ళు వెరిఫికేషన్ మెయిల్ పంపిస్తే మళ్ళీ వీళ్ళు చూసుకోరు. చూసుకోకుండా మళ్ళీ రిప్లై ఇవ్వకపోతే సో, మళ్ళీ మన అప్లికేషన్ డిలే అయిపోయి ఆగిపోద్దనమాట. ప్రాసెస్ అక్కడితో ఆగిపోద్ది. ఇంకా ముందుకెళ్ళదు. మీ కాలేజ్ ప్రిన్సిపల్ లేదా మీ అడ్మినిస్ట్రేషన్‌కి చెప్పి పెట్టండి. ఇట్లా యూకే హెల్త్ కేర్ బోర్డ్‌కి అప్లై చేస్తున్నాను. సో, నా గురించి మెయిల్ వస్తుంది. నా కోర్స్ డీటెయిల్స్ గురించి, వాటి గురించి మెయిల్ వస్తుంది. మంచిగా రిప్లై ఇవ్వండి అని ఒక మాట ముందుగానే చెప్పి పెట్టండి. వాళ్ళు రిప్లై ఇస్తారు. అండ్ వాళ్ళు మన కాలేజ్‌కి, ఈ రిజిస్ట్రేషన్ బోర్డ్‌కి అండ్ మన వర్కింగ్ ప్లేస్‌కి వెరిఫికేషన్ మెయిల్స్ పంపించినప్పుడు దాంట్లో మనల్ని కూడా ట్యాగ్ చేస్తారు. సీసీలో మన నేమ్ కూడా ఉంటుంది. సో, మీరు కూడా అప్పుడైనా సరే మీరు అలర్ట్ అయ్యి మీ కాలేజ్‌ని, మీ 3 డిపార్ట్మెంట్స్‌ని ఒకసారి అలర్ట్ చేయండి. ఇట్లా మెయిల్ వచ్చింది. ఒకసారి రిప్లై ఇవ్వండి అనేసి అలర్ట్ చేస్తే సరిపోతుందన్నమాట. కొన్ని చిన్ని కాలేజెస్‌కి అఫిషియల్ ఈమెయిల్ అడ్రెస్ ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు పర్చేస్ చెయ్యరు. సో, మీరు అఫిషియల్ మెయిల్ ఐడీ లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే, నేనిక్కడ డిస్‌ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. సో, ఇలా ఫస్ట్ మీ కాలేజ్ లెటర్ హెడ్ మీద అంటే లెటర్ ప్యాడ్ ఉంటుంది కదా! లెటర్ ప్యాడ్ అంటే మీ కాలేజ్ అడ్రస్, మీ కాలేజ్ సీలు, యూనివర్సిటీ సీలు ఉండే ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ మీద ఈ మ్యాటర్ మొత్తం కాపీ చేసుకోండి. సో, ఇలా కాపీ చేసుకొని మీకు ఏ మెయిల్ ఐడీ అయితే ఉందో ప్రెజెంట్ యూజ్ చేస్తుంది, ఆ మెయిల్ ఐడీని ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి ఇట్లాగా కాలేజ్ లేదా యూనివర్సిటీ స్టాంప్ ఏపిచ్చండి. ఏపిచ్చుకొని తర్వాత సిగ్నేచరు, డేట్ ఏపిచ్చుకోండి మీ ప్రిన్సిపల్‌తో. అండ్ ఒకవేళ మీకు అఫిషియల్ మెయిల్ ఐడీ లేకపోతే ఇలా ప్రింట్ తీసుకొని మీరు మళ్ళీ హెచ్‌సీపీసీకి అప్లై చేసేటప్పుడు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్‌ని కూడా దాంట్లో అప్లోడ్ చేస్తే మాక్సిమం వాళ్ళు కన్సిడర్ చేసి అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు. కంపల్సరీగా ఇలా లెటర్ ప్యాడ్ మీద ఈ మ్యాటర్ కాపీ చేసుకొని సిగ్నేచర్, డేట్ ఏపిచ్చుకోండి, స్టాంప్ ఏపిచ్చుకోండి. అక్కడ మెయిల్ ఐడీ మెన్షన్ చేయండి. సో, వాళ్ళు మన అప్లికేషన్‌ని యాక్సెప్ట్ చేస్తారు అప్పుడు. ఇంకేం వర్రీస్ ఉండవన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 3 ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ అంటే ప్రెజెంట్ మనం కరెంట్ వర్కింగ్ ప్లేస్ అనమాట. అంటే మీరు హాస్పిటల్‌లో గానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్‌లో గానీ వర్క్ చేస్తుంటే మీ ఆర్గనైజేషన్‌కి ఒక అఫిషియల్ మెయిల్ ఐడీ ఉంటుంది. సో, అది ఇవ్వండి. ఒకవేళ మీకు హాస్పిటల్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్‌కి అఫిషియల్ మెయిల్ ఐడీ ఉంటుంది. కొన్ని చిన్న హాస్పిటల్స్‌కి, చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్స్‌కి ఉండదు. సో, మీకు మీ వర్కింగ్ ప్లేస్‌కి గాని అఫిషియల్ మెయిల్ ఐడీ లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా కాలేజ్ దగ్గర ఎలా తీసుకుంటారో అదే మ్యాటర్‌ని మన మీ వర్కింగ్ ప్లేస్ ఆర్గనైజేషన్ లెటర్ ప్యాడ్ మీద తీసేసుకోండి. ప్రింట్ తీసేసుకొని మీ ఆర్గనైజేషన్ స్టాంపు, సీల్ ఏపిచ్చుకొని మీ మేనేజర్‌తో గానీ, మీ రేడియాలజిస్ట్‌తో గానీ సిగ్నేచర్ పెట్టించుకోండి. అండ్ స్టాంపు, సిగ్నేచరు, డేట్ ఏపిచ్చుకోండి సరిపోతుంది. అది అప్లోడ్ చేసేయండి. ఏం కాదు, యాక్సెప్ట్ అవుతుంది. ఏం భయం లేదు. తర్వాత సెక్షన్ 4 ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ అండ్ మెంబర్‌షిప్ అన్నమాట. సో, ఇది మన ఐఎస్ఆర్‌టీ సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ ఆఫ్ అసోసియేషన్ కదా! సో, వీళ్ళ మెయిల్ ఐడీ ఇస్తాం మనం. వీళ్ళకి ఫస్ట్ మనం వీళ్ళ దగ్గర నుంచి మెంబర్‌షిప్, గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ తీసుకుంటాం కదా! సో, దాంట్లోనే అఫిషియల్ మెయిల్ ఐడీ ఉంటుంది. సో, ఈ మెయిల్ ఐడీ ఇస్తే సరిపోతుంది. వాళ్ళకి మన గురించి మెయిల్ వస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు రిప్లై ఇచ్చేస్తారు. నేను అప్లై చేసినప్పుడు కూడా వాళ్ళని ఫోన్ చేశాను. ఇలా సార్ నా యూకే హెల్త్ కౌన్సిల్ నుంచి నా గురించి మెయిల్ వచ్చింది సార్, రిప్లై ఇవ్వండి అని అడిగాను. వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చేసాం బాబు అన్నారు. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళే మాక్సిమం ఇచ్చేస్తారు. కానీ ఎందుకైనా బెటరు మిమ్మల్ని ట్యాగ్ చేస్తారు కాబట్టి మీకు అలర్ట్ వస్తుంది కాబట్టి ఒకసారి మీరు కూడా కాల్ చేయండి. ఆయన శ్రీనివాసరావు సంథింగ్ ఎవరో ఉన్నారు ఆ హెడ్. ఆయనకి కాల్ చేసి ఇట్లా మెయిల్ వచ్చిందంటే ఒకవేళ వాళ్ళు రిప్లై ఇచ్చుంటే ఇచ్చేసాము అంటారు. లేదంటే ఇస్తాం బాబు ఏం వర్రీ అవ్వద్దు అని చెప్తారు. సో, ఇదన్నమాట ఇలా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అఫిషియల్ మెయిల్ ఐడీ ఇలా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అఫిషియల్ మెయిల్ ఐడీ లేకపోతే నేను చెప్పినట్టుగా అలా లెటర్ ప్యాడ్ మీద తీసుకోండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. నేను రిప్లై ఇస్తాను కంపల్సరీగా. మన వాళ్ళు చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. అండ్ నేను రిప్లై ఇస్తున్నాను. ఓకే. కానీ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఈ హెచ్‌సీపీసీ రిజిస్ట్రేషన్ గురించి ఈ ప్లేలిస్ట్‌లో ఉన్న గైడెన్స్ వీడియోస్ మొత్తం చూడండి. చూసాక మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నేను క్లియర్‌గా కష్టపడి వీటికి
టైం కేటాయించి మరీ నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేసి పెట్టాను. సో మీరు క్లియర్‌గా చూసి అర్థం చేసుకోండి. అప్పుడు అర్థం కాకపోతే అప్పుడు నాకు మెయిల్ చేయండి, టెక్స్ట్ చేయండి. నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. హెచ్‌సిపిసికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, కోర్స్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫిల్ చేయాలి, ఇవన్నీ వీడియోస్ చేసి పెట్టాను. హెచ్‌సిపిసికి ఏ డాక్యుమెంట్స్ కావాలన్నా, అసలు కోర్స్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అంటే ఏంటి, సో ఇలా అడుగుతున్నారనమాట. సో భయ్యా ఫస్ట్ చూడండి, వీడియోస్ అన్ని క్లియర్‌గా చూసి అర్థం చేసుకోండి. ఎందుకంటే అది ఫోన్‌లో చెప్తేనో లేకపోతే మెసేజెస్‌లో చెప్తేనో అర్థం కాదు. అందుకే నేను క్లియర్‌గా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్, అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత కోర్స్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలి, ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాక ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని సర్టిఫై చేయించాల్సి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ని ఎలా సర్టిఫై చేయించాలి, సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వీడియోస్ క్లియర్‌గా గైడ్ చేసి అప్లోడ్ చేశాను. సో ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి మీరు చూడండి. అప్పటికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నాకు మెయిల్ చేయండి. నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఫస్ట్ ఈ హెచ్‌సిపిసి అప్లికేషన్ స్టార్ట్ చేసుకోండి. కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకోండి. గ్యాదర్ చేసుకున్న తర్వాత ఆ కోర్స్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఫిల్ చేసుకోండి. చేసుకున్నాక మొత్తం సర్టిఫై చేయించుకోండి. తర్వాత ఇంకా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈజీగా మొత్తం ఆన్లైన్ పెట్టారు. ఇంతకుముందు ఆఫ్లైన్ నేను అప్లై చేసినప్పుడు, ఇప్పుడు మొత్తం ఆన్లైన్. సో మీరు ఈజీగా 1 మంత్‌లో, 1½ మంత్‌లో, 40 డేస్‌లో రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది మీకు. ఈ రిజిస్ట్రేషన్ వచ్చాక మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అయిపోవచ్చు ఇంకా. ఈ రిజిస్ట్రేషన్ వచ్చాక. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చినప్పటి నుంచి ఇంకా మీరు ఇంటర్వ్యూ ఒక 1 మంత్, 2 మంత్స్ ఓన్లీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం పెట్టుకోండి. సో ఇంటర్వ్యూ ప్రిపేర్ అయిపోయి ఇంకా ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. మనం చదువుకున్న ప్రొఫెషన్‌లోనే మనం ఒక మంచి స్థాయికి వెళ్ళాలి. అంతేగాని నేను అనవసరంగా ఈ కోర్స్ చేశాను, దీనిలో గ్రోత్ లేదు, ఫ్యూచర్ లేదు అని ఇలా బ్లేమ్ చేసుకుంటూ పోతే మనం సఫర్ అవ్వడం తప్ప ఏం ఉండదు. సో మన కోర్స్‌కి వాల్యూ ఉంది. మన ఇండియాలోనే మన కోర్స్‌కి వాల్యూ లేకపోవచ్చు. ఇంటర్నేషనల్ కంట్రీస్‌లో చాలా మంచి వాల్యూ ఉంది. మంచి జాబ్స్ ఇస్తారు, మంచిగా అకామిడేషన్స్ ఇస్తారు, మంచి శాలరీ ఇస్తారు. మనం సెటిల్ అవ్వచ్చు అండ్ మన ఫ్యామిలీని చూసుకోవచ్చు. సో బ్లేమ్ చేయడం ఆపేసి ఫస్ట్ ఎలా జాబ్ తెచ్చుకోవాలి అనేసి మన నాలెడ్జ్ పెంచుకోండి. అనాటమీ, ఫిజియాలజీ నాలెడ్జ్ పెంచుకోండి. సో మన లోపల కంటెంట్ ఉంటే మనం ఆటోమేటిక్‌గా ఎలాంటి ఇంటర్వ్యూ అయినా క్లియర్ చేయొచ్చు. సో ఇప్పటి నుంచే మన నాలెడ్జ్ ఆ రేడియాలజీ రిలేటెడ్, రేడియోగ్రాఫర్స్ అయితే ఆ రేడియాలజీ రిలేటెడ్ నాలెడ్జ్ పెంచుకోండి. అండ్ రిమైనింగ్ మీ ప్రొఫెషన్స్‌లో మీ నాలెడ్జ్‌ని పెంచుకోండి. అది ఎలాంటి ఇంటర్వ్యూ అయినా క్లియర్ చేయొచ్చు. సో ఈ సక్సెస్ మనకు రావాలి అంటే మన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దాటుకొని రావాలన్నమాట. అంతేగాని మనకు డైరెక్ట్‌గా జాబ్ రావాలి అంటే అంత ఈజీగా వచ్చేయదు. కష్టపడాల్సి ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూకేలో జాబ్ తెచ్చుకోవాలి అంటే ఈ ఇంటర్వ్యూ కోసం కష్టపడాల్సి ఉంటుంది. మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చూసుకోండి. అది అంత కష్టము కాదు, అంత సింపుల్ కాదు. కానీ కొంచెం కష్టపడితే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. సో మీకేం డౌట్స్ ఉన్నా నాకు మెయిల్ చేయండి, కింద కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఈ ప్లేలిస్ట్‌లో ఉన్న గైడెన్స్ వీడియోస్ మొత్తం చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది. కంపల్సరీగా మీకు క్లియర్‌గా అర్థమవుతుందని అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.